నార్మల్ గా క్రికెట్ ప్లేయర్స్ బౌలింగ్ బాగా చేయడం వల్ల కానీ బ్యాటింగ్ బాగా చేయడం వల్ల కానీ ఫేమస్ అవుతారు. కానీ యాంగ్రీ అండ్ యాటిట్యూడ్ వల్ల ఫేమస్ అయిన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా? ఇంకెవరో కాదు, మన కింగ్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కోపంలో ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా విరాట్ కోహ్లీ యొక్క యాంగ్రీ మూమెంట్స్ గురించి సెర్చ్ చేస్తే మీకు చాలా పెద్ద లిస్టే వస్తుంది. అయితే విరాట్ కోహ్లీ యొక్క టాప్ 5 యాంగ్రీ మూమెంట్స్ ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఆల్రెడీ విరాట్ కోహ్లీ గురించి చాలా వీడియోస్ చేశాను. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ వీడియో చూసాక వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ యాంగ్రీనెస్ తో హైయెస్ట్ లెవెల్ కి చేరుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే IPL 2021 ఎలిమినేటర్స్ లో కేకేఆర్ కి అండ్ ఇంకా ఆర్సీబీ కి మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి బ్యాట్ కి బాల్ తగిలి తను అవుట్ అయ్యాడు. కానీ ఎంపైర్ దాన్ని నాట్ అవుట్ గా డిక్లేర్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ దానికి రివ్యూ తీసుకున్నాడు. అప్పుడు ఎంపైర్ యొక్క డెసిషన్ రాంగ్ అని తెలిసింది. అప్పుడు మన విరాట్ కోహ్లీ ఎంపైర్ వీరేంద్ర శర్మ దగ్గరికి వెళ్లి గొడవ పడ్డాడు. ఇలాంటి రాంగ్ డెసిషన్స్ వల్లే మేము మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి తనకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. నెంబర్ 2, ఒకసారి ఇండియాకి అండ్ ఇంకా న్యూజిలాండ్ కి ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు ఇండియన్ టీం బ్యాటింగ్ పూర్తి చేసి ఫీల్డింగ్ చేస్తుంది. అండ్ ఇంకా అదే టైంలో గ్రౌండ్ లో కూర్చొని కొంతమంది మద్యం మత్తులో ఇండియన్ టీం కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళు అక్కడ డ్రింక్ చేసి అరవటాన్ని విరాట్ గ్రౌండ్ లోనే ఉండి గమనించాడు. ఎప్పుడైతే న్యూజిలాండ్ టీం యొక్క కెప్టెన్ కే విలియమ్సన్ యొక్క వికెట్ పడిందో అప్పుడు విరాట్ చాలా అగ్రెసివ్ గా మారి గ్రౌండ్ మొత్తాన్ని మీ నోరు మూసుకొని కూర్చోండి అని గట్టిగా అరుస్తూ వాళ్ళని తిట్టాడు. నెంబర్ 3, 2016 లో ఆస్ట్రేలియాకి అండ్ ఇంకా ఇండియాకి మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అదరగొట్టి మంచి స్కోర్ ని సాధించాడు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమిటంటే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఫీల్డర్స్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి కొడదామనుకొని ఎక్స్ట్రా కవర్స్ వైపు ఒక షాట్ కొట్టాడు. ఆ బాల్ ని విరాట్ డైరెక్ట్ గా క్యాచ్ పెట్టాడు. దాంతో విరాట్ చాలా ఆనందపడ్డాడు. అలాగే స్టీవ్ స్మిత్ ని విరాట్ ఎక్కిరించాడు. దానితో ధోని విరాట్ దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అన్నాడు. అప్పుడు విరాట్ ఇలా చెప్పాడు, స్టీవ్ స్మిత్ ఏ కారణం లేకుండా హార్దిక్ పాండ్యాని ఎగతాళి చేశాడు అండ్ ఇంకా అలాగే బ్యాడ్ లాంగ్వేజ్ ని యూజ్ చేశాడు అని చెప్పాడు. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నెంబర్ 4, ఆస్ట్రేలియాలో జరిగిన ఒక T20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేస్తుంది. అలాగే 19వ ఓవర్ జరుగుతుంది. అయితే అప్పుడే వర్షం పడుతుంది అండ్ ఇంకా అలాగే బూమ్రా కూడా బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ తను ఎంపైర్స్ వైపు చూస్తూ ఈ మ్యాచ్ ని రద్దు చేస్తే బాగుండు అని అనుకున్నాడు. ఎందుకంటే వర్షం పడడం వల్ల గ్రౌండ్ మొత్తం వాటర్ తో నిండిపోయింది అండ్ ఇంకా అలాగే పిచ్ కూడా పాడైపోయింది. దాని వల్ల కరెక్ట్ గా బౌలింగ్ చేయడానికి కుదరదు కాబట్టి. కానీ బూమ్రా అపీల్ చేసినప్పటికీ కూడా ఎంపైర్స్ గేమ్ ని స్టాప్ చేయలేదు. ఆ తర్వాత బూమ్రా బౌలింగ్ చేశాడు. కానీ అతను ఏమనుకున్నాడో అదే జరిగింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చాలా ఈజీగా బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత విరాట్ వెంటనే ఎంపైర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ ని స్టాప్ చేయమని చెప్పి అడిగాడు. కానీ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. దానితో విరాట్ కోపం వచ్చి గొడవ పడ్డాడు. ఆ తర్వాత వర్షం ఎక్కువ అవడం వల్ల మ్యాచ్ ని రద్దు చేశారు. నెంబర్ 5, ఫ్రెండ్స్, కామన్ గా మనం ఎంపైర్ కి విరాట్ కి మధ్య జరిగే గొడవ ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కి వేసిన బాల్ డైరెక్ట్ గా వెళ్లి స్టంప్స్ కి తగిలింది. కానీ ఎంపైర్స్ కాల్ కారణంగా దాన్ని నాట్ అవుట్ గా ప్రకటించారు అండ్ ఇంకా ఎంపైర్ నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ కెప్టెన్ సేవ్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ నుండి ఎంపైర్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. విరాట్ ఎంపైర్ పై గట్టిగా అరుస్తూ తన క్యాప్ ని నేలకు విసిరుకొట్టి తన కోపాన్ని ఎంపైర్ పై చూపించాడు. అండ్ ఇంకా ఎలాంటి విషయాలు మీకు ఇంకా కావాలనుకుంటే ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అవి కంప్లీట్ చేసి కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.